మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం. రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునొందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయం తెచ్చుకును. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాళ్ళు దొర్లించేవానికి ఆ రాళ్ళ వలన గాయాలు కలుగుతాయి. చెట్లు నరికేవానికి వాటి వలన అపాయమే వానికి కలుగుతుంది. అలాగుననే పాపము చేయువానికి ఖచ్చితముగా ప్రమాదమే జరుగుతుంది. తప్పు చేయువానికి తప్పక శిక్ష అనుభవించాల్సిన రోజు ఉంటుంది. ఇది అందరూ తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా పాపము నుండి, ఇప్పటికైనా తప్పుడు మార్గము నుండి బయటికి వద్దాం. దేవుడు ఈ మాటలు మనకు వినిపిస్తున్నాడు అంటే ఇంకా మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడని, ఆయన ఇష్టపడుతున్నాడని, ఆయన మనల్ని బాగు చేయాలని ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఆయన ప్రేమను పొందుకుందాం. ఆయన ప్రేమను పోగొట్టుకోకుండా ఇప్పటి నుండైనా బయటికి వచ్చి అని ఈ పాపాన్ని, ఈ తప్పుడు మార్గాన్ని వదిలేసి దేవుని ప్రేమను మనమందరం కూడా పొందుకుందాం. ఈ క్షణమే వదిలిపెట్టి ఈ క్షణమే ఆయన చేయి పట్టుకో. దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఏం ఆలోచించకు, దేని గురించి భయపడకు. ఆయన నీకు తోడున్నాడు. ఆయన ప్రేమ నీకు తోడుగా ఉంది. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, నువ్వు ఎవరిని పిలుస్తున్నావో నాకైతే తెలియదు తండ్రి. ఆ బిడ్డలు నీ మాటలు విని వాళ్ళు పట్టుబడి తండ్రి ఆ పాపము నుండి, ఆ తప్పుడు మార్గము నుండి తిరిగి లేచి నీ ప్రేమలో వాళ్ళు కొనసాగుటకు శక్తితో, ప్రేమతో, సహాయంతో వారిని నీవు పట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.